అల్లరి నరేష్ గారు మెయిన్ లీడ్‌గా చేసిన 'బచ్చల మల్లి' అనే సినిమా ఈ వారం థియేటర్స్‌లో రిలీజ్ అయింది. ఈ సినిమాకి ప్రమోషన్స్ అన్నిటిని బానే చేసుకుంటూ వచ్చారు కానీ రిలీజ్ అయ్యాక సినిమాని పెద్దగా పట్టించుకోవట్లేదు అనిపించింది. ఈ సినిమాతో పాటు రిలీజ్ అయిన 'ముఫాసా' సినిమాని, 'యూఐ' సినిమాల్ని చూడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారేమో అనిపించింది. ఇక సినిమాకి ఫస్ట్ డే కలెక్షన్‌లు కూడా చాలా తక్కువగానే వచ్చాయి. ఇంకా అవన్నీ చూసిన తర్వాత ఈ సినిమాని చూస్తే ఈ సినిమా అయితే నాకు నచ్చింది. ఈ సినిమా కథ మరీ కొత్తగా ఉందని చెప్పలేం. అలాగే స్క్రీన్ ప్లే కూడా కొంచెం స్లోగానే ఉంటది. కానీ సినిమాలో బచ్చల మర్రి అనే క్యారెక్టర్ అందులో అల్లరి నరేష్ గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా బావుంటాయి. సినిమాలో బచ్చల మర్రి అనే క్యారెక్టరైజేషన్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ క్యారెక్టర్ ఎప్పుడు ఏం చేస్తది? ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతది? అనే ఇంట్రెస్ట్‌నయితే ప్రతి సీన్‌లోనూ క్రియేట్ చేశారు. ఇలాంటి సీన్స్‌తో ఫస్ట్ హాఫ్ అంతా ఇంట్రెస్టింగ్‌గానే వెళ్ళింది. ఇక సినిమాలో హీరోయిన్‌గా చేసిన అమృత గారి పర్ఫార్మెన్స్ బావుంది. అలాగే ఆవిడ క్యారెక్టర్ కూడా చాలా పాజిటివ్‌గా అనిపించింది. ఇంకా అలాంటి క్యారెక్టర్ హీరోతో లవ్‌లో పడడానికి చూపించిన సీన్ కూడా కన్విన్సింగ్‌గా బాగా అనిపించింది. ఇంక సెకండ్ హాఫ్‌లో అయితే హీరో క్యారెక్టరైజేషన్ బిజినెస్ వైపుకి వెళ్తది. అలా వచ్చే కొన్ని సీన్స్ మాత్రం సినిమాని వేరే ట్రాక్‌లోకి తీసుకెళ్ళిపోతున్నాయి అన్నట్టుగా అనిపించింది గానీ, తర్వాత వెంటనే మళ్ళీ పాయింట్‌లోకి వచ్చేసింది అనిపించింది. ఇంక ఏ సీన్ అయినా సరే హీరో క్యారెక్టర్ ఎలా ఉంటది? ఏం చేస్తది? అనేలాగా ఇంట్రెస్ట్ అయితే ప్రతి సీన్‌లోనూ ఉంటది. ఇంక సినిమా క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషన్స్ కూడా బా అనిపించాయి. ఇంక ఎండింగ్ కూడా ఎమోషనల్‌గా బానే ఉంది గానీ, అంతకు ముందు సీన్‌లో ఒక క్యారెక్టర్‌తో డైలాగ్ చెప్పించి, ఇలాంటి ఎండింగ్ ఇవ్వడం అనేది ఎందుకో కొంచెం సాటిస్ఫైయింగ్‌గా అనిపించలేదు. సినిమాలో హరితేజ, రోహిణి, రావు రమేష్, ప్రవీణ్‌ల క్యారెక్టరైజేషన్స్ కూడా బా అనిపించాయి. ఇక సినిమాలో వచ్చే సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి ప్లస్ అయ్యాయి. సినిమాలో ఈ క్యారెక్టరైజేషన్‌తో చెప్పాలనుకున్న పాయింట్ కూడా బావుంది. ఫైనల్‌గా ఈ సినిమాలో అయితే హీరో క్యారెక్టరైజేషన్ బావుంది. ఆ క్యారెక్టరైజేషన్ కనెక్ట్ అయ్యి సినిమా చూస్తే, ఈ సినిమా అయితే బాగా అనిపిస్తది. ఇంక ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, అల్లరి నరేష్ గారు మంచి కంటెంట్‌తోనే సినిమాలు చేస్తున్నా, రావాల్సినంత రీచ్ రావట్లేదేమో అనిపించింది. ఇక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 3/5. ఇక వీడియోకి వచ్చేసే ముందు వీడియోని లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.